ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజు కొనసాగుతుంది. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతితో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. శంకర్ గౌడ్ ఆత్మహత్య ప్రభుత్వ హత్యేనని కార్మికులు తేల్చి చెప్పారు. పొన్నం ప్రభాకర్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు చేపట్టినటువంటి సమ్మె ఉధృతంగా కొనసాగుతుంది. కామారెడ్డితో పాటు అటు నిజామాబాద్ జిల్లా కేంద్రమైనటువంటి ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు చేపట్టారు. ఇవాళ ఎవరైతే శంకర్ గౌడ్ ఆర్టీసీ కార్మికుడు చనిపోయాడో ఆయనకు మద్దతుగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ మానవహారము, మౌన దీక్ష చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో కార్మికులకు గత కొద్ది రోజుల నుంచి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం పట్ల విసిగి వేసారిపోయి గతంలో రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజుల నుంచి సమ్మె బాట పట్టారు. అటు ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినా కానీ ఆశించిన మేరకు ఫలితాలు రాలేదు. ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వ యంత్రాంగం స్పందించడంలో విఫలమైంది. ఒక పక్క చర్చలు అంటుంది, కార్మికులతో చర్చలు జరుపుతామని చెప్తుంది. ఇటు నిర్బంధ కాండ కొనసాగుతుంది. ముఖ్యంగా ఆర్టీసీ పట్ల భయంకరమైన కుట్ర దాగి ఉంది. దీంట్లో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి జిమ్మిక్కులు చేస్తుందనే ఆవేదన అటు కార్మిక లోకం వ్యక్తం చేస్తుంది. ఇటు కార్మికులు కూడా భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా ఇవాళ కార్మిక లోకాన్ని పట్ల వ్యవహరిస్తున్న తీరు పట్ల యావత్తు ఆర్టీసీ ఎంప్లాయీస్ లో వాళ్ళ కుటుంబాలతో పాటు ఇటు ఆర్టీసీ కార్మికుల్లో ఒక తెలియని టెన్షన్ వాతావరణం నెలకొంది. అందులో భాగంగానే నిన్న శంకర్ గౌడ్ ఆత్మహత్య కాదు, అటు ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఆత్మహత్య కావచ్చు, ఇవాళ ప్రభుత్వ హత్యలుగా ఆర్టీసీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. ప్రభుత్వం తాత్సారం చేయడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం ఒక పక్క చర్చలు అంటుంది, ఇటు పక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఇవాళ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ స్ట్రైక్ ఏదైతుందో దాన్ని నిర్బంధ కాండను విధించి ఆర్టీసీ ఎంప్లాయీస్ ను ఒక భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం అయితే స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా మేమేమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆర్టీసీ కార్మికులు ఉన్న సమస్యలను పరిష్కరిస్తాం. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూకుమ్మడిగా ఆర్టీసీ ఎంప్లాయీస్ అంతా కలిసి కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము హామీలను నెరవేర్స్తామని చెప్పి నమ్మి వాళ్ళ మోసం చేసిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తాత్సారం చేయడం వల్ల కార్మికులు ఒక తెలియని టెన్షన్ నేర్కొంది, భయాందోళనకు గురవుతున్నారు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో భరోసా కల్పించక ముఖ్యంగా అనేక అంశాల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ఇవాళ కార్మిక లోకం ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. మనతో పాటు ఒక కార్మిక నాయకులు ఉన్నారు. చెప్పండి, ఏంది పరిస్థితి? ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ఒక ఆత్మస్థైర్యం దెబ్బతీసే స్ట్రక్చర్ స్పష్టంగా కనబడుతుంది. ఒక పక్క చర్చలు అంటున్నారు, మీలో మీకు దెబ్బతీసే విధంగా కుట్ర జరుగుతుంది. ఓవరాల్ గా గతంలో రేవంత్ రెడ్డి మీకు ఏమని హామీ ఇచ్చినాడు, ఇప్పుడు ఏం జరుగుతుంది? మాకు ఎన్నికల మేనిఫెస్టోలో మాకు ప్రభుత్వంలో విలీనం చేస్తారని మాట ఇచ్చాడు. మా యూనియన్లు తీసుకొస్తారని మాట ఇచ్చాడు. పీఆర్సీలు చేస్తామని మాట ఇచ్చాడు. మేము ఇంకా వేరే ఏవి అడుగుతున్నాం. మాకు అనేక సమస్యలు ఉన్నాయి. మాకు ఇవి చేసే మా సమస్యల నుంచి మేము బయటపడతాం. మేము ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం. కనీసం ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మా భవిష్యత్ ఏమో బాగుపడుతుందేమో అని ఆశపడ్డాము. కానీ ఈ ముఖ్యమంత్రి వచ్చినాక కూడా మమ్మల్ని ఏమీ పట్టించుకోవడం లేదు. మా పట్ల అనేక అన్యాయాలు జరుగుతున్నాయి. మా పై అధికారులు మమ్మల్ని వేధిస్తున్నారు. హెవీ డ్యూటీలు చేస్తున్నాము, ఓటీ డ్యూటీలు చేస్తున్నాము, ఉన్న ఎక్స్ట్రా కిలోమీటర్లు దింపుతున్నారు. ఖాళీ అయిన ప్లేస్లలో మమ్మల్ని మళ్ళీ దాన్ని నింపడం లేదు. అట్లానే మళ్ళీ అదే పనిని మాతోటే మళ్ళీ ఎక్కువ అవర్స్ పెంచి, డ్యూటీ అవర్స్ పెంచి ఓటీలు చేపిస్తున్నారు. లీవులు లేవు, ఏం లేవు. మరి ఇప్పుడు ఎందుకు అలా అవసరం వచ్చిండ్రు? మీరు పెట్టండి సార్, మీరు తీసుకోండి. స్పష్టంగా చెప్తుంది, కొద్ది కాలం గడువిచ్చినాం, లేకపోతే మీరు మాట వినకపోతే ఎస్మా ప్రయోగించి ఉద్యోగాలు ఊడగొడతామంటుంది. సిద్ధమా మీరు? మేము 2 సంవత్సరాలన్నరా చెప్పిన దాని మీకేంచే వచ్చింది కదా, చేస్తాడు కావచ్చు అని ఆయన పెట్టిన పథకాన్ని మేము సక్సెస్ చేసినాం. మేము కష్టపడ్డాం. ఒక 60 మంది 50 మంది ఉండే బస్సులలో 150 మందిని ఎక్కించుకొని తిరిగినాం. మరి ఆ బాధ అంతా ఎవరు తీసుకుంటారు? మా పరిస్థితి ఏంది? మా ఆరోగ్యాలు ఏం కావాలి? మా కుటుంబాలు ఏం కావాలి? మేమే మా కుటుంబాలకు ఆధారం. ఉన్న ఒక్క ఆధారం పోతే మేము ఎట్లా బతకాలి? మాకు డబ్బులు కావాలి. మేము ఎక్కువ కష్టపడుతున్నాం కాబట్టి దానికి సంబంధించిన వేతనాన్ని మాత్రమే మేము అడుగుతున్నాము. మాకు ఇంకెక్కువ ఇవ్వండి, సదుపాయాలు కల్పించండి. ఆయన మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిండో మేము దాన్నే అడుగుతున్నాం. మీరు ఇప్పుడు మమ్మల్ని అది వ్యతిరేకం అంటే మేము సమ్మెకు 40 రోజుల ముందే నోటీస్ ఇచ్చినాం.
వాళ్ళు ఏమీ నిర్ణయం తీసుకోలేరు. ఇప్పుడు వచ్చి మేము అదే వేస్తాము, కమిటీ వేస్తాము, తర్వాత చూస్తాము అంటే 2 సంవత్సరాల నుంచి ఏం చేసిండ్రు మీరు? మరి మనమైతే చెప్పినాం కదా కార్మికులకు, మరి మనం చెయ్యాలి కదా, దాని గురించి చూడుండ్రి. అన్ని మహిళా పథకం పెట్టిండు, అవన్నీ ఇస్తున్నావు, మరి అంత కష్టపడే మాకు మీరు ఏమి ఇస్తున్నారు చెప్పండి. మీరు చెప్పాలి కదా, మాకు న్యాయం జరగాలనా వద్దా? మరి మాకు న్యాయం జరగాలంటే ఎవరితోటి కావడం లేదు. యూనియన్లు లేవు మాకు. మేమేమైనా సమస్యలు ఉంటే మా యూనియన్ నాయకుల దగ్గరికి వెళ్ళి మేము చెప్పేవాళ్ళము, వాళ్ళు అక్కడికి పోయి మాట్లాడి దాన్ని పరిష్కారం చేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు లేదు? స్పష్టంగా కనబడుతుంది ప్రభుత్వం ఒక నిర్బంధ ఖండనకు దిగుతుంది. ముఖ్యంగా ఇవాళ ఒక పక్క చర్చలు అంటుంది, మరో పక్క ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా ఒక గందరగోళమైన పరిస్థితిని ఏర్పరుస్తుంది ప్రభుత్వం. ఓవరాల్ గా ఒకే వలలో 2 కత్తలు పెట్టి ఇవాళ జేఏసీ నాయకులు జేఏసీ లేకుండా చేసి, అదేవిధంగా మీ బాధలు సాధకాలు చెప్పుకోవడం అంటే నిర్వీర్యం చేసే కుట్ర కొనసాగుతుంది. ఇవాళ ఆ కార్మిక లోకానికి మీరు ఏమని చెప్పబోతున్నారు? ముఖ్యంగా ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏదైతే గత ముఖ్యమంత్రి వర్యులు గౌరవ చంద్రశేఖరరావు గారు ఎలక్షన్లకు పోయే కంటే ఎలక్షన్ కోడ్ పడకముందే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఒక గెజిట్ విడుదల చేసి దానికి గవర్నర్తో రాజముద్ర వేయించి ఆయన గౌరవంగా ఎలక్షన్లకు వెళ్ళడం జరిగింది. తర్వాత ఆ ముఖ్యమంత్రి గారు పూర్తి పని చేయలేరు. నేను రాగానే ఏదైతే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా నేను రాగానే మిమ్మల్ని ఆర్టీసీలో ప్రభుత్వంలో విలీనం చేస్తా. మీరు ఒక ఉద్యమకారుడు, నేను ఒక విద్యార్థి దశ నుంచి వచ్చినా నేను ఒక ఉద్యమకారుని అని చెప్పుకుంటావే, నీ ఉద్యమకారుని గొప్పతనం ఇదేనా? నీ నికాసైన ఉద్యమకారునివి అయితే ఈ రోజు టెంటు లేకుండా మమ్మల్ని చెట్ల కిందో గుట్టల కిందో రోడ్ల మీదనో నిరసన తెలిపేదాకా చూస్తావా అని అడుగుతా ఉన్నాం. ఈ రోజు నిన్నటి రోజు కూడా నేను టెంటు పీకించలే, ఈ ఉద్యమాలు చేసుకోమన్నా అని మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా పోలీస్ సోదరులారా, ఆయన సరిగ్గానే ఉంటాడు, అక్కడ ప్రభుత్వాలు సరిగ్గానే ఉంటాయి, మధ్యలో పోలీసులను ఉద్యోగులనే ఈ ప్రభుత్వాలు విలన్లు చేస్తా ఉన్నాయి. దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మాకు కూడా మీరు సహకరించండి. దయచేసి మీరు కూడా దయచేసి సహకరించి మా సమ్మెను ఇప్పటికే కాలప్ చేసి అంటే ముగించే విధంగా మీరు చర్చల్లో సఫలీకృతమయ్యే మాటలను అదేదో ముఖ్యమంత్రిగా మీ నోటి నుంచే ఆ తీయటి వార్తలు వినాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. దానికి న్యాయమైన డిమాండ్ గత కొద్ది రోజుల నుంచి ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆగ్రహంతో ఉంది. ప్రభుత్వ యంత్రాంగం ఇవాళ ఒక పక్క చర్చలు అంటుంది. ఆల్రెడీ వాళ్ళ గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ గెజిట్ నోటిఫికేషన్ కు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ఆ రోజు కేసీఆర్ గెజిట్ నోటిఫికేషన్ తీసుకొచ్చి ఎన్నికల సమయంలో ఆర్టీసీని విలీన ప్రక్రియను ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటైన సమయంలో ఇవాళ ప్రభుత్వం దాన్ని తాత్సారం చేసే ప్రయత్నం స్పష్టంగా కనపడుతుంది. ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల యావత్తు కార్మిక లోకం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి వాళ్ళ లోనికి కార్మికులకు అనుమతించకుండా బందోబస్తు ఏర్పాటు చేసి వాళ్ళ నిర్బంధ కాండ స్పష్టంగా కనబడుతుంది. ఒక పక్క ఆర్టీసీలో చర్చలు అంటున్నారు, మరో పక్క ఇవాళ కార్మికులను నిర్బంధించే ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తంగా ఇవాళ ఆర్టీసీ కార్మికుల ఆవేదన ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ గెజిట్ అయింది. గెజిట్ చేసిన నోటిఫికేషన్ కు దానికి అంకురార్పణ చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉందని కార్మిక లోకం ముక్త కంఠంతో అంటుంది. ముఖ్యంగా చిన్నగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ తో చెలగాటమాడడం అత్యంత దారుణం. ఇవాళ న్యాయబద్ధమైన కోరిక గతంలో ముఖ్యమంత్రి హోదాలో, పిసిసి అధ్యక్షుడు హోదాలో వివిధ అంశాల పట్ల స్పష్టంగా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ తప్పించుకొని తిరుగుతుంది. మాట మార్చడం వల్ల ఒక పక్క కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. మొత్తానికి ఇవాళ కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో కార్మిక లోకం గందరగోళంగా ఉంది. తక్షణమే చర్చలు జరిపి ఆదుకోవాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఓటు స్టూడియో.